ఇతి తవ సూరయః త్యేధిపతి అఖిల లోక మలక్షపణక కథామృతాబ్ధిమవగాహ్య తపాంసి జహుః. అసలింత గొప్ప భగవంతుడి యొక్క లీలల్ని, ఇంత విచిత్రమైనటువంటి శక్తుల్ని కలిగినటువంటి యొక్క భగవంతుడి యొక్క లీలల్ని శూరులు, శూరులంటే ఎవరండి? సూరయః అంటే శూరులు. అంటే గొప్ప భక్తులు. ఏం చేస్తుంటారు అంటే గొప్ప భక్తులు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళేం జేస్తారు? ఇంత అద్భుతమైనటువంటి శక్తులు కలిగి, ఇన్ని విచిత్రమైనటువంటి కార్యాలు చేసేటువంటి ఈ భగవంతుడి యొక్క కథామృతాన్ని నిరంతరం సేవిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఆయన్నే ఉపాసిస్తూ ఉంటారు. ఆ వివేకవంతుడు అందుకని ఎవరిని ఉపాసిస్తాడు? భగవంతుడినే ఉపాసిస్తాడు. విష్ణుమూర్తినే ఉపాసిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడినే ఉపాసిస్తాడు. ఇంక వేరే వాళ్ళెవ్వరి దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళ స్వరూపం అనేది వాళ్ళ యొక్క స్వరూప శక్తి ద్వారా ఏర్పడింది కాదు. భగవంతుడిస్తే వాళ్ళకి ఆ ఆకారం ఉంది. వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే సృష్టి యొక్క పాలనా కార్యక్రమంలో వాళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు. వాళ్ళు ఎన్నెన్నో పనులు జేస్తున్నారు. కానీ ఆ పనులన్నీ చేయడానికి కావాల్సిన శక్తి కూడా భగవంతుడిచ్చింది. ఇగ అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఆశ్రయించాలి? ఆశ్రయించకూడదు. అలాంటి వాళ్ళని అందుకని బుద్ధిమంతులు ఏం జేస్తారు? శూరులేం జేస్తారు? అఖిలమలస్య వాసనా పర్యంత కర్మదోషస్య నిరసని కథా ఏవ అమృతాబ్ధిస్తవమగాహ్య తపాంసి అనాంగతయః సర్వ సంసారిక దుఃఖానివా జహూ సాధక ఉక్తా. అందుకోసం ఏం జేస్తారింకా? బుద్ధిమంతులు, వివేకం ఉన్న వాళ్ళు ఏం జేస్తారు? ఆ భగవంతుడి యొక్క కథని ఆస్వాదిస్తారు. కథామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆస్వాదించి ఈ యొక్క జ్ఞానాన్ని, జ్ఞాన అంగాల్ని సత్యం, అదంబత్వం, అమానిత్వం, అహింస, క్షాంతిరార్జవం ఇలాంటి జ్ఞాన అంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలేస్తారు. తపస్సు జేయటం, ఈ వ్రతాలు జేయటం, ఆ వ్రతాలు జేయటం అన్నీ ఆపేసి